అలా టమాటా పప్పు వండుకుందామండి. అందుకని కందిపప్పు తీసుకున్నాను 1 కప్పు. ఇదిగోండి 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ శుభ్రంగా 1-2 సార్లు కడుక్కుందాము. కందిపప్పు కడుక్కొని గ్యాస్ మీద పెట్టుకున్నాను. కొంచెం పసుపు వేద్దాం, పొంగిపోకుండా కొంచెం నూనె వేద్దాం, పొంగిపోకుండా చాలు. ఇంకా మూత పెట్టేద్దాం అండి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను. పప్పు అయితే ఉడికిందండి. ఇదిగో చూడండి, ఇదిగో పప్పు అయితే ఉడికింది. దాంట్లోకి వేసేసుకుందాం. అంతా కొంచెం వేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకుందాం, ఇంకొక వేద్దామండి. కారం 2 స్పూన్లు వేస్తున్నాను. మేము తక్కువగా తింటాము, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కల్లుప్పు అండి, నేను సాల్ట్ కాదు కల్లుప్పు వాడతాను. ఇదిగో కల్లుప్పు 1 స్పూన్ వేస్తున్నాను. ఇంకా మూత పెట్టేసుకొని వండుకుందాం. ఇదిగోండి పప్పు ఇలా ఉడకాలి. మనం నీళ్ళు పోసుకున్నాం కదా, పోసుకొని అన్నీ వేసుకున్నాం కదా, టమాటా ముక్కలు అవన్నీ. ఇంకొంచెం సేపు ఉడికాక పప్పు గుత్తో ఎంపేద్దాము. ఇదిగో అంత కమ్మగా ఉంటుందండి టమాటా పప్పు, చాలా బాగుంటుంది. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. మిరగాయలండి అస్సలు ఎంత బాగుంటాయను, ఐడియా ఉండే ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు పెడుతుంటారు. పెద్దవాళ్ళు వెళ్ళి ఇప్పుడు అందరూ పెట్టుకుంటారు. బాగా అవి బాగా వేసుకొని పక్కన పెట్టుకున్నాం. అలానే పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసానండి. కొంచెం కలర్ మారేదాకా వేసుకున్నాం. తర్వాత ఉప్పు మిరగాయలు వేసుకుందాం. నిజంగా టమాటా పప్పులోకి ఉప్పు మిరగాయ ఉంటుంది, దాని టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. కొంచెం కలర్ మారిన దాకా ఉంచుకుందాం. తర్వాత కరివేపాకు కొంచెం కలర్ మారింది కదా, చాలండి. మనం దాంట్లో పప్పు ఉడక పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. పప్పు వేసుకుందాం. ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఇదిగో టమాటా పప్పు రెడీ అయింది. మీకు వీడియో నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. మీరు ఎవరైనా సరేనండి వండుకొని టేస్టీగా ఉంటేనే ఒక లైక్ ఒక కామెంట్ అండి. బిత్తరైతే చేయట్లేదు, అందరిలాగా చూడటం ఒకటి చేయటం ఒకటి అయితే కాదండి. నేనైతే ఇంట్లో ఏదైతే చేస్తున్నానో అదే మీకు షేర్ చేస్తున్నాను అందరికీ. ఎందుకంటే నాకు తెలుసండి, నాకు మాట్లాడటం చేత కాదు, అందరిలాగా మాట్లాడటం చేత కాదు. అందుకని నేను ఏం మాట్లాడలేను, చేత కాదు. అందుకే నాకు ఎక్కువగా లైకులు కానీ ఇవన్నీ రావట్లేదు. సరే రాకపోతే మళ్ళీ ఒకసారైనా మీరే ఇష్టపడి అది వండుకున్నాక టేస్టీగా ఉంటే మీరే ఒక లైక్ ఒక కామెంట్ చేస్తారని ఎదురు చూస్తున్నానండి.